హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. చూడండి, ఇక్కడ తెలుగులో మేము ఇక్కడున్న కోర్సెస్ మీద చాలా అద్భుతంగా వీడియోస్ తయారు చేశాము. కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇక్కడ నంబర్ కూడా ఉంది. అదేవిధంగా యూట్యూబ్లో మేము ఛానల్ కూడా తయారు చేసి పెట్టినాం. www.youtube.com/angm videos అనేది. ఈ ఛానల్లోకి ఎంటర్ అయిపోగానే రైట్ సైడ్ ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ అన్నీ కూడా మీ మెయిల్ ద్వారా పొందొచ్చు అనమాట. ఈ ప్లేలిస్ట్లో కూడా వీడియోస్ ఉంటే ఆర్డర్ వైజ్ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి technicaleduhub.blogspot.com అనే బ్లాగర్ కూడా ఉంది. ఇందులో మీరు సాఫ్ట్వేర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీ ఛానల్కి వచ్చేసి ఎడిట్ లింక్స్ అంటే ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు చూడండి. ఇక్కడ యూట్యూబ్లో ఆల్రెడీ ఇక్కడ నేను చూపించాను చూడండి, మా ఛానల్లో ఫేస్బుక్, ఓకే, G+ ట్విట్టర్ ఉన్నాయి కదా, వాటి లింక్స్ని మీరు ఎలా యాడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది నేను చూపిస్తాను. చూడండి, మీరు క్రియేటర్ స్టూడియోలోకి వెళ్తారు. సో ఇక్కడ క్రియేటర్ స్టూడియోలోకి వెళ్ళిన వెంటనే ఛానల్, ఇక్కడ వ్యూ ఛానల్ మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి. సో ఇంతకుముందు ఎడిట్ లింక్స్ యాడ్ చేయడం చెప్పాం కదా, ఈ ఎడిట్ లింక్లోకి వెళ్ళినట్లయితే మీరు టోటల్గా ఇప్పుడు ఈ ఎడిట్ లింక్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు కంట్రీ చూజ్ చేసుకోవచ్చు, బట్ ఇవన్నీ అవసరం లేదు. కానీ కస్టమ్ లింక్స్ అనేది మీరు దాదాపుగా 5 వరకు చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ యాడ్ బటన్ ప్రెస్ చేయగానే ఫస్ట్ లింక్ వచ్చేసి ఫేస్బుక్ అనుకోండి. మీరు ఇక్కడ ఫేస్బుక్ అనే టైప్ చేసుకోండి, FB అనే టైప్ చేయండి. బట్ URL ఏది ఉండాలంటే, చాలా వరకు మీకు ఆల్రెడీ ఫేస్బుక్ URL ఉంటుంది కదా, facebook.com/ నేను వచ్చేసి అంజీ మిన్నీ అని ఇస్తున్నాను చూడండి ఇక్కడ. సో అంజీ మిన్నీ అని ఎంటర్ చేసిన వెంటనే ఈ ఛానల్ అనేది ఓపెన్ అయింది. ఈ లింక్ని కాపీ చేసాం. సో ఈ లింక్ కాపీ చేసేసి ఇక్కడ ఆ URL అనేది ఏదైతే ఉందో మీరు పేస్ట్ బటన్ ప్రెస్ చేస్తే డన్ అని క్లిక్ చేశారనుకోండి. సో చూసారా ఇక్కడ FB అని చూడండి, మీరు ఈ లింక్ అనేది వచ్చిందా. అలాగనే G+ లింక్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా G+ లింక్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఈ లింక్ అనేది వద్దనుకుంటే టిక్ మార్క్ ప్రెస్ చేస్తాము. ఇక్కడ పక్కనే డిలీట్ బటన్ చూడండి, డిలీట్ చేయొచ్చు. ఇంకొక లింక్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ బటన్ ప్రెస్ చేయాలి. దానికి వచ్చేసి మీరు ట్విట్టర్ చూడండి, ట్విట్టర్ G+ టైప్ చేసుకుంటాం. ట్విట్టర్ URL కూడా, ట్విట్టర్ URL ఉంటే ట్విట్టర్ URL ఇచ్చుకోవచ్చు. తర్వాత బ్లాగర్ ఉంటే బ్లాగర్ URL చూడండి, ఇక్కడ బ్లాగర్ టైప్ చేసుకోవచ్చు. అలా 5 లింక్స్ అనేది మీరు యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ డన్ అని ప్రెస్ చేసాం, లింక్స్ అయితే లేవు కదా, బట్ ఆ లింక్ అనేది మీరు ఇక్కడ కంపల్సరీ ఉన్నట్లయితే, సో చూడండి ఇక్కడ technicaleduhub అన్నాము. ఈ యొక్క లింక్ని మీరు కాపీ చేసేసి ఆ లింక్ ఇక్కడ మీరు పేస్ట్ చేసుకున్నారనుకోండి, డన్ అని ప్రెస్ చేస్తే చూడండి డన్ అయింది. కానీ ఇక్కడ ఇది ట్విట్టర్ లేదు కాబట్టి డిలీట్ ప్రెస్ చేస్తున్నాం. చూడండి, ఈ రకంగా ఆ లింక్ అనేది మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ లింక్స్ వద్దు, ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఎడిట్ లింక్ ఆప్షన్లోకి వెళ్ళేసి నేరుగా ఈ లింక్స్ని డిలీట్ బటన్ ప్రెస్ చేసి డన్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఓకే, సో ఫర్ బిజినెస్ ఎంక్వైరీస్ ఈమెయిల్ కూడా మీరు ఏదైనా ఈమెయిల్ లింక్ చేసుకొని ఇక్కడ డన్ చేసుకోవచ్చు. ఈ రకంగా సో మీ ఛానల్ యొక్క లింక్స్ ఇలాగా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో వీళ్ళందరూ మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ఈ చెప్పినవన్నీ. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి.